ప్రేమ కలిగిన తండ్రి, ఈ యొక్క ఈస్టర్ పండుగ రోజు నువ్వు చనిపోయిన పండుగే, నువ్వు చావును చంపి తిరిగి లేచిన పండుగే, శ్రమలలో ఉన్న పండుగే, కష్టాలలో ఉన్న ఎందుకంటే నీ మాటలు మాకు ఒక ఆనందాన్ని ఇస్తాయి. దేవుని రాజ్యం భోజనము పానము కాదు, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము. దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కలుగుట కొరకే సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. కాబట్టి మా వ్యక్తిగత జీవితాల్లో, మా కుటుంబ జీవితాల్లో, మా వైవాహిక జీవితాల్లో మీకు తెలియకుండా ఏది జరగదు. అది మంచి అయినా చెడైనా అన్నీ మీకు తెలిసి జరుగుతుంటాయి. కాబట్టి అన్ని సమయాలలో యోబు వలె నేను స్తుతించగలిగే అనుభవం మాత్రమే కాదు, మా మనసులో, మా ఆలోచనలో కూడా, మా తలంపులలో కూడా పవిత్రంగా, పరిశుద్ధంగా ఏ దురాలోచన, ఏ ఆలోచన కూడా కానరాలేదు అని దావీదును గూర్చి 17వ కీర్తన 3వ వచనం ప్రకారము అలాగూ ఆత్మదేవ మా అందరి మనసులను, హృదయాలను ఆయత్తపరిచి పవిత్రపరచు, పరిశుద్ధపరచు. ఖాళీ హృదయంతో ఉన్నాం. ఖాళీ హృదయాన్ని, ఖాళీ నోటిని నీవు నింపే దేవుడు కనుక నన్ను మరుగుపరచు, నీ ప్రజలను కూడా మరుగుపరచు. నీ ఆలోచన మాత్రమే నాకు, నా ద్వారా నీ ప్రజలకు అందించి నీ కొరకు సిద్ధపరచమని, మిగతా భౌతికంగా ఉన్న వాటన్నిటిని మీ కంట్రోల్లో తీసుకొని మీ ఆత్మ సహాయం మా అందరికీ దయచేయమని, పరిశుద్ధాత్ముడా ఈ స్థలం అన్నంతటా గాలి వలె వ్యాపించి ఉన్నావు. మీ కృపను అనుగ్రహించి దీవించమని యేసునామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, దేవునికి స్తోత్రం. ఈ పునరుత్థానపు పండుగ రోజు మీ అందరికీ శుభాకాంక్షలు. హల్లెలూయా, ఈస్టర్ శుభాకాంక్షలు. దేవునికి స్తోత్రం. అదే సమయంలో శిష్యుల గురించి కొన్ని విషయాలు చెప్తాను. గత దినాలు గుడ్ ఫ్రైడే వరకు సిలువ చుట్టూ జరిగిన సంఘటనలు మనం ధ్యానించాం. ఈరోజు పునరుత్థానము చుట్టూ జరిగే సంఘటనలను మనం ధ్యానించబోతున్నాం. అంటే తిరిగి లేచిన తర్వాత ఏం జరిగింది? ఈ నలుగురు అపోస్తలులు, మార్కు సువార్త 16వ అధ్యాయం, లూకా సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త, లూకా సువార్త 24వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం. ఈ 4 సువార్తలలో ప్రత్యక్షంగా ఎంతమందికి యేసయ్య కనిపించాడు? సశరీరుడుగా, మహిమ శరీరంతో ఎవరెవరితో ఏమేం మాటలు మాట్లాడాడు, ఏ విధంగా కలిశాడు అనే చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయి. కానీ వాటన్నిటి జోలికి నేను వెళ్ళను. ప్రభు రాకడ ఆలస్యమైతే, ప్రభు చిత్తమైతే ఇంకా కొన్ని వారాలు ఈ పునరుత్థానపు పండుగను గూర్చిన సంఘటనలలో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళ లైఫ్లో ఏమేమి జరిగింది, అవి మనం ధ్యానిస్తాం. హల్లెలూయా. కానీ ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. దేవదూత చెప్తుంది, సజీవుడైన వానిని మీరు మృతులలో ఎందుకు వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. మీకంటే ముందుగా గలిలయకు వెళ్తాడు అని దేవదూతలు సాక్ష్యం ఇవ్వడం మనం చూసాం. ఇప్పుడు అదే మార్కు సువార్తలకు రండి. మొదటి నుండి కొన్ని వచనాలు ఇప్పుడు చదువుకుందాం. ఎందుకంటే మన బ్రెయిన్కు కొన్ని అలవాటు అయి ఉంటాయి కదా. ఇప్పుడు నేను చదివించకుండా చెప్పాను అనుకో, అయ్యో ఏం చదివించకుండా చెప్పాడనే ఆలోచన కూడా ఉండకుండా జస్ట్ ఏ ఏ విషయాలు మీతో మాట్లాడమని దేవుడు నాకు అవకాశం ఇచ్చాడో వాటిని మాత్రమే నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమయు వచ్చి ఆయనను పూయవలనని సుగంధ ద్రవ్యములను కొనిరి.
వారు ఆదివారంన పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. ఆమేన్, హల్లెలూయా. ఆగేసిన భాగం నుండి మనం మళ్ళీ చదువుదాము. గమనించండి, యేసు ప్రభు ఎన్నోసార్లు చెప్పాడండి, శిష్యులకు చెప్పాడు, తనతో ఉన్న వాళ్ళకి చెప్పాడు. ఎక్కువ స్త్రీలు, శిష్యులు, తర్వాత కొంత గుంపు ఎక్కువ యేసును వెంబడించిన బ్యాచ్ ఒకటి ఉంది ఆయన భూమి మీద ఉన్నప్పుడు, కోర్ టీమ్. హల్లెలూయా. మీకు అర్థం కావాలంటే ఒక్కసారి లూకా సువార్త 8వ అధ్యాయం 3వ వచనం చదవండి. లూకా సువార్త 8వ అధ్యాయం 3వ వచనం చదవండి. వీరును ఇతర అనేకులను తమకు కలిగిన ఆస్తులో వారికి ఉపచారము చేయుచూ వచ్చిరి. దానికంటే పై వచనం కూడా చదివితే మనకు తెలుస్తుంది. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టుకున్న కొందరు స్త్రీలను, అవును, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, అవును, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహన్నాయు, సుసన్నాయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తిలో వారికి ఉపచారం చేయుచూ వచ్చిరి. ఆమేన్, హల్లెలూయా. ఇంత పెద్ద బ్యాచ్ యేసుతో ఉంది. శిష్యులు, స్త్రీలు, ఇంకా ప్రముఖ స్థాయిలో ఉన్న వాళ్ళ భార్యలు కూడా. అంటే అన్ని రకాల ప్రజలను యేసయ్య ఆకర్షించడం మాత్రమే కాదు, ఆకర్షించడానికి గిమ్మిక్కులు చేయలేదు, కానీ ఆయన సత్యాన్ని బోధించడం వల్ల ఇంతమంది తమకు కలిగిన ఆస్తితో యేసును వెంబడించి ఉపచారము, పరిచర్య. హల్లెలూయా. ఉప అంటే దగ్గరగా అన్నట్టు. ఉప అంటే దగ్గరగా ఉండి పరిచర్య చేశారు. దూరం నుండి కాదు, దగ్గరగా జీవించిన వాళ్ళు. వీళ్ళందరూ ఆయన శిలువ మరణం గురించి చాలాసార్లు చెప్పాడు. నేను 3వ రోజు తిరిగి లేస్తాను. కానీ ఈ స్త్రీలు కానీ ఈ మిగతా వాళ్ళు కానీ ఇప్పుడు చదివిన 3 వచనాలలో, మార్కు సువార్తలో చదివిన వచనాలలో వాళ్ళు ఏం చేశారు? ఆయన చనిపోయాడు కాబట్టి ఆయన దేహానికి సుగంధ ద్రవ్యాలు పూద్దాం, సచ్చిన శవానికి ఇవన్నీ పూద్దామని వాళ్ళు పరిగెత్తుకొని వచ్చారు. అంటే వీళ్ళు చేసే పని ఏం తెలియజేస్తుంది? వాక్యం వాళ్ళకి అర్థం కాలేదు. అర్థమవుతుందా? ఆయన శుక్రవారం చనిపోయాడు, శనివారము, తర్వాత ఆదివారం ఉదయం, 3 రోజులు. బైబిల్ ప్రకారము సాయంకాలము ఉదయకాలము ఒక్క దినం, సాయంకాలము ఉదయకాలం ఒక్క దినం. హల్లెలూయా. 3 days. హల్లెలూయా. ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు ఉన్నాయి. అవన్నీ లేఖనాలను ఎత్తిపట్టి చాలాసార్లు యేసయ్య మాట్లాడాడు కానీ ఆ మాటలు ఎవరికి అర్థం కాలా. అర్థం చేసుకోవాలి, ఆ మాటలు ఎవరికి అర్థం కాలా. మనం కూడా మందిరానికి వస్తాము, సామాన్యంగా మన మనసులో ఒకటే ఉంటుంది, ఇవాళ ఆదివారం మందిరానికి వెళ్ళాలి. ఇది ఎక్కువ బలంగా నాటుకుంటుంది మన మనసులో, మంచిదే. కానీ వచ్చిన మనము ఎన్ని మాటలు, వాక్యాలు, లేఖనాలు మనకు అర్థమవుతున్నాయి అని కొంచెం ఆలోచిస్తే, కొంచెం వివేచిస్తే మనసు ట్రాన్స్ఫార్మ్ అవుద్ది. అయితే ఈ మనసుకు నచ్చిన విషయాలు వినడమే ఇష్టం. ఇప్పుడు నేను ఏమైనా కథలు చెప్తా చూడండి, ఉపమానాలు, అమ్మో ఎంత ఇంట్రెస్ట్గా వింటారో. అర్ధగంట వేసినా దానికి. ఆ టైంలో లేఖనాలు చెప్తే ఎంత బాగుంటుంది. హల్లెలూయా. అందుకే గమనించండి, మీరు దేవుని వాక్యం చెప్తున్నప్పుడు కొన్నిసార్లు ఒక చెల్లె నాకు చెప్పింది, ఒక పేరు అనబోయి ఒక పేరు అన్నారు పాస్టర్ గారు అన్న. థ్యాంక్ యూ చెప్పాను. హల్లెలూయా. నిజమే అది. అంటే జాగ్రత్తగా వింటుంది కనుక తప్పులు దొరకబడుతుంది. తప్పులు దొరకబట్టడం కొరకు జాగ్రత్తగా వినద్దు సుమా, అది డేంజర్. హల్లెలూయా. కాబట్టి పౌలు వాక్యం చెప్తూ ఉంటే లేఖనాలు అలాగున్నాయో లేవో అని పరిశోధించారు. నేనే కాదు, ఎవరు వాక్యం చెప్పినా, ఎంత పెద్ద బోధకుడు వాక్యం చెప్పినా బైబిల్లో అలాగున్నాయో లేవో అని వివేచించాలి. ఒకవేళ అర్థమైతే విధేయతో, వినయముతో
బైబిల్లో ఇలా ఉంది కదా, మీరు ఇలా చెప్పారు, నాకు కొంచెం డౌట్ ఉంది, మీరు ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా అంటే ఆ పాస్టర్ కోపం వస్తుందా? నువ్వు చెప్పేది తప్పు, అసలు ఏం వాక్యం చెప్తున్నావు నువ్వు అని అంటే ఏమైపోతుంది? అందుకనే ఒక వ్యక్తిని కట్టాలనుకున్నప్పుడు, ఒక సత్యం నీకు అర్థమైంది తెలుగు చెప్పాలనుకున్నప్పుడు దాన్ని ప్రజెంటేషన్ అంటారు. అంటే దాన్ని ప్రజెంట్ చేసే విధానం. హల్లెలూయా. అందుకే అప్పుడప్పుడు చెప్తాను కదా, భార్య కోపం వచ్చినప్పుడు భర్త ఏం చేయాలి? మౌనంగా ఉండాలి. భర్త కోపం వస్తే భార్య ఏం చేయాలి? ఆ టైము వాళ్ళకు మైండ్ పనిచేయదు. అయితే మనం ఊరుకుంటామా? ఆ కోపం ఉన్నప్పుడే గిచ్చడం ఏంటిది? కొంచెం రియాక్ట్ అయ్యేటట్టు చేస్తాం. అట్లా మనకు తెలియకుండా మన ఇల్లు నరకకూపంగా మారుతుంది. వివేకవంతులు ఎప్పుడు కూడా, యేసు ప్రభు తమ్ముడు యాకోబు అంటాడు, ఒరే నాయనా, ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాతనే నేను విశ్వాసిని అయ్యాను. ఆయన పునరుత్థాన్ని నేను నమ్మలేదు, ఆయన దేవుడిని నమ్మలేదు, ఆయన మా అన్ననే కానీ నేను నమ్మలేదు. కానీ నమ్మిన తర్వాత పునరుత్థాన బలం వలన తల్లి సంఘమైన యెరూషలేం సంఘానికి పాస్టర్ ఎవరో తెలుసా మీకు? చర్చి పాస్టర్ యెరూషలేం సంఘానికి యేసు ప్రభు తమ్ముడు యాకోబు మెయిన్ పాస్టర్. హల్లెలూయా. అంటే ఆ స్థాయికి ఏంటండి మామూలు విషయం అది? ఒకసారి ఇమాజినేషన్ చేయండి. అంటే నమ్మలేని వ్యక్తి నమ్మడం వలన దేవుడు ఎందుకొరకు అతన్ని ఎన్నిక చేసుకున్నాడో దాని కొరకు పర్పస్ సర్వ్ అయింది. నీవు నేను అజమాయిషిగానో ఆకతాయిగానో తెలియకుండానో రక్షించబడలేదు. జగత్ పునాది వేయబడకముందే క్రీస్తు లోపల నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు ప్రేమ చేత. భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఏవి లేకముందే ఏర్పాటు చేసుకున్నాడు. క్రైస్తవ జీవితం అంతా నమ్మకం మీదనే ఆధారపడింది, విశ్వాసం మీదనే ఆధారపడింది. ఉపదేశం మీద కాదు, సంఘ కట్టడల మీద కాదు, మనిషి జ్ఞానం మీద కాదు, లౌకిక జ్ఞానం మీద కాదు, కానీ ఫెయిత్, అన్షేకబుల్ ఫెయిత్, అచంచలమైన విశ్వాసం, హై కైండ్ ఆఫ్ ఫెయిత్, అత్యున్నతమైన ఫెయిత్. అంటే రాజు, రాజ్యము, ప్రజలందరూ ఏకమైపోయినా షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వివేకవంతులు, జ్ఞానవంతులు, తెలివి కల్ల వాళ్ళు, సౌందర్యవంతులు, లోపము లేని వాళ్ళు, కానీ ప్రభు కొరకు జీవించే ఈ వ్యక్తులను ఏ అధికారము కానీ, ఏ మరణము కానీ ఏది వాళ్ళను షేక్ చేయలేకపోయింది. వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయంటే, నెబుకద్నెజర్ రాజును పేరు పెట్టి పిలిచారు. ఓ నెబుకద్నెజర్ రాజా, మీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింత మాకు లేదు. మేము నమ్మిన దేవుణ్ణి మేము ఎరుగుదుము. మా జ్ఞానాన్ని నమ్మలేదు, మాకున్న హోదాను నమ్మలేదు, మాకున్న స్థాయిని, స్థితిగతులు నమ్మలేదు. మాకు దేవుడు ఎవరో తెలుసు, దేవుని శక్తి ఏంటో తెలుసు, ఆ శక్తిని మేము విశ్వసించాము. అందుకే మీకు తెలియకుండా మమ్మల్ని మేము అపవిత్రపరచుకోకుండా మా పవిత్రతను ఫుడ్ విషయంలో కాపాడుకున్నాం. ఆ తర్వాత రహస్యంగా భక్తి చేస్తున్న సమయంలో దేవుడు బహిరంగంగా వచ్చేటట్టు సమస్యను, అగ్ని కొలిమి లాంటి సమస్యను తీసుకొస్తే వీళ్ళతో ఉన్న 10,000 మంది బాలురు, అంటే ఈ యవనస్తులు, వాళ్ళు సాగిలపడ్డారు, మేధావులు సాగిలపడ్డారు, కానీ వీళ్ళు ముగ్గురు మాత్రం సాగిలపడలేదు. హల్లెలూయా. ఆయన మమ్మల్ని రక్షించగలిగిన సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయిననో పర్వాలేదు, ఆత్మాహుతి దళములాగా మేము మరణాన్ని సంతోషంగా స్వీకరిస్తాం. రాజుకు 7 అంతలు కోపం వచ్చింది. కోపంతో భటులు చెప్పాడు, వీళ్ళని కాలరెక్కలు కట్టేయండి రా, అందులో పడేయండి అగ్నిగుండంలో. ఆ అగ్నిగుండాన్ని కూడా రెట్టింపు చేశాడు. ఆ అగ్ని సెగలు ఎక్కువైపోయాయి. లిటరల్గా, అక్షరార్థంగా ప్రజలందరూ చూస్తున్నారు. వాళ్ళకొక అది ఉంటుంది, గ్రౌండ్ ఉంటుంది, ఆ గ్రౌండ్లో అదంతా చూస్తున్నారు. మంత్రులు చూస్తున్నారు, రాజులు చూస్తున్నాడు, అధికారులు, అధిపతులు చూస్తున్నారు, ముఖ్య నాయకులు చూస్తున్నారు, సామాన్య ప్రజలు చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు. మన బ్యాచ్ కూడా చూస్తుంది, యూదుల బ్యాచ్. లక్కొచ్చాడు కదా బానిసలుగా, అందరూ చూస్తున్నారు. ఎవరెవరి ఆలోచనలు ఎలా ఉన్నా వీడు మనసులో దేవుని తలుసుకొని మొక్కితైపోవు కదా అనుకున్నారేమో.
కానీ వాళ్ళని తీసుకొని వెళ్ళి అందరూ చూస్తుండగా అగ్నిగుండంలో పడేస్తే, అగ్నిగుండం అంటే బావి లాంటిదే, బావి లాంటిదే, గుండం అంటే బావి లాంటిదే. కాకపోతే అందులో నీళ్ళు ఉండే అగ్ని ఉంటుంది, కింద నుండి అగ్ని వస్తుంది. కాబట్టి అగ్నిలో వేస్తే వీళ్ళు ఆ గుండం లోపలికి వెళ్తలేరు, ఇట్లా తిరుగుతున్నారు. కొంచెం కళ్ళు నలుసుకొని రాజు, ఒరేయ్ నాకు నలుగురు కనిపిస్తున్నారా అంటున్నాడా. ఇంకొక మాట ఉండే, ఒక్కడు మాత్రం దేవదూత పోలికలాగా ఉంది రూపం అన్నాడు. అంతకు ముందు బంధించి తీసుకొని వేస్తే వీళ్ళు ఏ బంధకాలు లేకుండా తిరుగుతున్నారు. నేను ఒకటి చెప్పగలనండి, సాతానుడు మనసుకు, ఆలోచనలకు, ఊహలకు వాడు బంధకాలు వేస్తాడు. ఆ బంధకాలని కనిపించవు. హల్లెలూయా. స్పైడర్ తెలుసు కదా, సాలెపురుగు. దానివల్ల మనకు కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది మన కళ్ళకరు. సాలెగూడు కనిపిస్తా పురుగులకు కనిపిస్తుందా? పురుగులకు కనిపించదు, వాటి కంటికి కనిపించదు. అది తెలియకల్లా పడుతుంది. అలా పడడంతోనే అది వలల్ని ఒక మూలకు ఉంటుంది. అలా పడడంతోనే వచ్చి తన నోటి నుండి దారం, పట్టుపురుగులు తయారు చేస్తే తెలుసు కదా, ఆ నోటి నుండి దారం అంతా చుట్టేస్తుంది. సైతాన్ గాడు, సాలెపురుగు. హల్లెలూయా. నువ్వు, నేను, మనము, అనుభవం, జ్ఞానము, ఎవరు ఏ పరిధిలో ఆలోచించని విధానములో వాడు వలలు వల్లుతాడు. అది కంటికి కనిపించవు, ఊహకు అర్థం కాదు, మనసుకు అర్థం కాదు, థాట్స్కి అర్థం కాదు, మనస్సాక్షి కూడా అర్థం కాదు. అలాగైతే లోపల పోయి గిలగిల కొట్టుకుంటా అంటే దాని ఎఫెక్ట్ ఎక్కడి దాకా వస్తుందంటే, ప్రభుని వదిలిపెట్టేంత వరకు, దేవునికి దూరం అయ్యేంత వరకు, ప్రార్థన వదిలిపెట్టేంత వరకు, వాక్యాన్ని వదిలిపెట్టేంత వరకు, సత్యానికి దూరం అయ్యేటట్టు ఒక నార్మల్ క్రిస్టియన్ లైఫ్, సహజ క్రైస్తవ జీవితం. అంటే కారు స్టార్ట్ చేసిన తర్వాత, మనం రన్నింగ్ చేసిన తర్వాత అది కారు వెళ్తూనే ఉంటుంది, న్యూట్రల్ ఉంటుంది కదా, కారు వెళ్తూనే ఉంటుంది. ఒకవేళ నువ్వు క్లచ్ మీనేనా కాలు పెడితే స్పీడ్ అయ్యేది? క్లచ్చేనా? ఎక్సిలేటర్. ఆ ఎక్సిలేటర్ తీసిన అనుకోండి, మీరు 2వ గేర్లో ఉండి 3వ గేర్లో ఉండండి. ఆ తర్వాత ఏమైపోతుంది? ఆ ఎక్సిలేటర్ని దొక్కకపోతే ముందైతే పోతుంది, ఎంత దూరం పోలేదు, ఆ తర్వాత ఆగిపోతుంది. హల్లెలూయా. అంటే మనకు అర్థం కాదు, మనకు తెలియదు. దుష్టుడు ఎన్ని కోణాలలో వలం పన్నుతాడంటే మన మనసులో ఉరులు, ఆలోచనలో ఉరులు. కానీ విశ్వాసముతో ఉన్న వాళ్ళకు దేవుడు జ్ఞానం ఇస్తాడు కనుక దాని నుంచి బయటపడడానికి అవకాశం ఇస్తాడు. ఆ సాలెగూడిలో నుండి ఆ పురుగు తప్పించుకోకపోవచ్చు, ఆ పురుగులో ఉన్న గుజ్జునంతా అది తినొచ్చు. కానీ మన ప్రభు అయిన యేసు యందు విశ్వాసముంచిన ఏ వ్యక్తి అయినా, పునరుత్థాన బలమును విశ్వసించిన ఏ వ్యక్తి అయినా జయ జీవితము జీవించగలడు. హల్లెలూయా. ఇదిగో నేను మృతుడనైతిని కానీ యుగ యుగములకు సజీవుడను. నేను ప్రతి దాని మీద మానవులాగానే శోధింపబడి, బాధపడి, అన్ని సహించి ఓర్చుకొని జయం పొందాను. మీరు కూడా జయం పొందగలుగుతారని ఒక మార్గాన్ని, దిక్చూసిని, మార్గదర్శకత్వాన్ని చూపించి వెళ్ళిపోయిన యేసు మనల్ని వదిలిపెట్టలేదు. ఆయనలాగా జీవించగలుగునట్లుగా ఆయనకేమో తండ్రి తోడుగా ఉన్నాడు, మనకు పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన అభిషేకము తోడుగా ఉంది. మీరు చదవండి, యోహాను సువార్త కావచ్చు, ఇంకా వేరే సువార్తలు చదవండి, ఆయన పరిశుద్ధాత్మను వారి మీద ఊదాడు అని ఉంటుంది 20వ అధ్యాయంలో. హల్లెలూయా. ఈ ఫెయిత్ ఏం చేసింది? అవిశ్వాసాన్ని జయించడానికి బలం ఇవ్వడం మాత్రమే కాకుండా బంధకాలు ఊడిపోయాయి. బంధకాలు ఊడిపోవడమే కాకుండా తల వెంట్రుక కూడా కాలిపోలేదు, కమిరిపోలేదు, ఒంటి మీద ఉన్న రోమాలు కూడా కాలలేదు, బట్టలు కూడా కాలిపోలేదు. సింహాసనం దిగి, ఒరేయ్ వాళ్ళను బలవంతంగా బంధించి కాలు రెక్కలు కట్టేసి అగ్నిగుండంలో వేసాము, ఇంత ఒత్తిడి తీసుకొచ్చాము, కానీ వాళ్ళని బయటికి రమ్మంటారంటారా బాబు. నాకు నలుగురు కనిపిస్తున్నారు, మీకు నలుగురు, అవును మాకు కూడా నలుగురు, అయితే బయటికి రమ్మనండి అంటే వాళ్ళు భూమి మీద నడిచేసినట్టు బయటకు వచ్చారు. వస్తే కొంతమంది చెక్ చేయడానికి పిలిపించారు, స్మెల్, ముక్కుతో స్మెల్ చేసాడు. కొంతమంది స్మెల్ను గుర్తుపడతారు. హల్లెలూయా. స్మెల్ను, అది ఏ స్మెల్ అయినా గుర్తుపడతారు. అయితే అలా స్మెల్ చేస్తే అసలు ఏ స్మెల్ లేదు,
వెంటనే రాజు ఏమంటాడు తెలుసా? ఎబ్రీల దేవుడే నిజమైన దేవుడు. హల్లెలూయా! ఎబ్రీల దేవుడే నిజమైన దేవుడు. వీళ్ళ దేవుణ్ణి ఆరాధించాలి, వీళ్ళ దేవుణ్ణి పూజించాలి, వీళ్ళ దేవుణ్ణి కనుక అంటే ఒక శాసనం, ఒక జీవోపాధి చేశాడు. ఒకవేళ పొరపాటున వీళ్ళ దేవుని నమ్ముకోకపోతే వాని ఇల్లు పెంట కుప్పగా మారుతుందని చెప్పాడు. చక్రవర్తి అంటే చక్రవర్తిని మార్చిన దేవుడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోల విశ్వాసాన్ని చూసిన దేవుడు, ప్రజలలో చైతన్యం తీసుకొచ్చిన దేవుడు. ఆయన చచ్చిన దేవుడు కాదు నువ్వు ఆరాధించే దేవుడు, నువ్వు పూజిస్తున్న దేవుడు చనిపోయిన దేవుడు కాదు, రాయి రప్ప చెట్టు పుట్ట కాదు. ఆయన అన్ని విషయాలు చెప్పినా కూడా యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత వీళ్ళను గద్దిస్తున్నాడు. లూకాసు వార్తలోకి రండి, ఎందుకైనా మంచిది. ఎంత ఘోరంగా తిడుతున్నాడంటే బైబిల్ భాషలో, అమ్మో నాకు చాలా ఇదనిపించింది. 13వ వచనం నుండి చదువుదామా? 24:13. ఇదిగో ఆ దినము నుండి వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. 18వ వచనం చదువు. వారు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. 20వ వచనం చదువు. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఇలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? ఇజ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలగజేసిరి. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లు కనుగొనిరి గాని ఆయన చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని వదంతులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించట అగత్యము కదా అని వారితో చెప్పి మోషయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తను గూర్చిన వచనముల భావం వారికి తెలిపాను. ఇంతలో తాము వెళ్ళున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళినట్లు అగపడగా వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతం చేసిరి గనక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ గమనించండి, యేసుక్రీస్తు గురించి అన్ని విషయాలు చెప్తున్నారు ఈ ఇద్దరు శిష్యులు. చెప్పేటి అన్ని వాస్తవాలు, కానీ వాళ్ళకు నమ్మకం ఉందా? 3 రోజులని చెప్తున్నారు, నమ్మకం లేదు. యేసు ప్రభువే నడుస్తున్నాడు మారు రూపంలో, నమ్మట్లేదు. ఎప్పుడైతే రొట్టె విరిచి ఇచ్చాడో కన్నులు తెరవబడగానే ఆయనను చూశారు. ప్రభు సుమి అని ఆయన మాట్లాడుతుంటే మన హృదయం మండలేదా? దాని కంటిన్యూషన్లో ఉంటుంది, ఎన్నోసార్లు మనం చదువుకున్నాం. అంటే నేను మీ అందరికి జ్ఞాపకం చేసేది ఏంటంటే, క్రైస్తవ్యం అనేది ఇమాజినేషన్ కాదు, రియాలిటీ. కీర్తనకారు అంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్న ప్రజలు. ఒట్టిగా ఎవరో మాటలు చెప్తే వచ్చిన వాళ్ళం కాదు మనం, ఎవరో మాట్లాడితే జరిగింది కాదు. అందుకే ఈ క్రైస్తవ్యము, నిజమైన క్రైస్తవ్యము, ఈ శిష్యులైన వీళ్ళందరూ నమ్మలేదండి. మార్కు సువార్తలకు రండి, ఆ మాటలు చెప్పి నేను ఇంకా ముందుకెళ్తాను. అదే 16వ అధ్యాయంలోకి రండి. మనం వదిలేసిన భాగం దగ్గరికి వచ్చేయండి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించి ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుంట చూచి మిగులా కలవరపడిరి. ఎందుకు కలవరపడాలండి? ప్రవక్తలు చెప్పారు కదా, మోషే చెప్పాడు కదా, యేసుక్రీస్తు కూడా చెప్పాడు కదా ఆయన తిరిగి లేస్తాడని. దేవదూతను చూస్తే
ఒక పడుచువాన్ని చూస్తే తెల్లని వస్త్రాలు వేసుకున్నట్టు చూస్తే ఆ వ్యక్తిని చూసి కలవరపడ్డారు. చదువు. అందుకు అతడు కలవరపడకుడి, భయపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూరుడి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలీలియాకు వెళ్ళుచున్నాడనియో, ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయనను చూతురనియో ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడను. వారు బయటకు వచ్చి విస్మయం నుండి వణుకుచూ సమాధి యొద్ద నుండి పారిపోయిరి. వారు భయపడి, వీళ్ళు భయపడరట, పారిపోయారట. ఎందుకు పారిపోయారు? ఏం చెప్తే పారిపోయారు? చెప్పండి ఏం చెప్తే పారిపోయారు వీళ్ళు? ఏ వార్త విని పారిపోయారు? ఏ వార్త అంటే లేచాడు అంటే పారిపోతారా? తిరిగి లేచాడని చెప్తే పారిపోతారా? హల్లెలూయా. అర్థం చేసుకోండి. యేసయ్య తిరిగి లేచాడు చెప్పినట్టే, లేఖనాలు చెప్పినట్టే ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎందుకు? వీళ్ళు యేసయ్యతో ఉన్నవాళ్ళు కదా, వీళ్ళు 24 గంటలు తిరిగిన వాళ్ళు కదా, ఆయన బోధలు విన్నవాళ్ళు కదా. అంటే క్రైస్తవులు ఆశ్చర్యపడతారా? వాక్యం తెలిసిన వాళ్ళు విస్మయం అందుతారా? దేవుని గురించి తెలిసి కలిసి తిరిగి పరిచయంలో ఉన్న వాళ్ళు వీళ్ళంతా పెద్ద లిస్టు చదివి కదా, ముందు 3-4 వచనాలు చదివాం కదా. స్త్రీలు, పురుషులు, అపోస్తలులు, శిష్యులు. దేవదూత సువార్త ప్రకటిస్తుంది, ఆయన లేచాడు, మీకంటే ముందు గలీలీకి వెళ్తాడు. అంటే ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు విస్మయం అవుతున్నారు? ఇంకా ఆయన అర్థం కాల. హల్లెలూయా. ఇంకా ఆయన అర్థం కాల. ఎందుకంటే పునరుత్థాన శక్తి లేదు, పునరుత్థాన బలము లేదు. యేసును మృతుల నుండి లేపిన ఆ ఆత్మ ఇంకా వారికి పరిచయం కాలేదు. జస్ట్ ఊదాడంతే. హల్లెలూయా. అది కావాలి అంత్య దినాల్లో, మనకు అది కావాలి. హల్లెలూయా. ఈ చివరి దినాల్లో అది కావాలి. మొదట పెంతెకోస్తు పండుగ దినము నాడు, ఇది పెంతెకోస్తుకు సంబంధించింది కాదండి. ఫస్ట్ బ్యాప్టిస్టు, మెథడిస్టు చర్చెస్లో ఉన్న మెయిన్ లీడర్లు పరిశుద్ధాత్మ అందుకున్నారు కొన్ని సంవత్సరాల క్రితం. హల్లెలూయా. ఒక ఉద్యమం. హల్లెలూయా. అది మామూలు ఉద్యమం కాదు, అది సంఘ చరిత్ర చదివితే తెలుస్తుంది. ఇప్పుడు ఏమనుకుంటున్నారు? పెంతెకోస్తు నాడు మాత్రమే పెంతెకోస్తులకే పరిశుద్ధాత్మ పర్మనెంట్ అని బోధించే పాస్టర్లు చాలామంది ఉన్నారు. పెంతెకోస్తు సంఘం అంటే పరిశుద్ధాత్మను నమ్మే సంఘం. క్యాథలిక్లు కూడా పరిశుద్ధాత్మను మొదలుకుంటున్నారు. హల్లెలూయా. బ్యాప్టిస్టులు కూడా పరిశుద్ధాత్మ మొదలుకుంటున్నారు. సంఘాలు, సహవాసాలు, ఈ డినామినేషన్స్ అన్నీ యేసు ప్రభు పెట్టినవి కాదు. హల్లెలూయా. ఆయన యూనివర్సల్ గాడ్. హల్లెలూయా. అప్పుడప్పుడు అంటారు కదా, కూలం అంటారు, నిన్ను తాకిన గాలి నన్ను తాకుతుంది కదా, మరి గాలి ఎందుకు కల్ట్ అయితే లేదు? హల్లెలూయా. అర్థం చేసుకోండి, సృష్టిని అర్థం చేసుకుంటే దేవుని మహాజ్ఞానం అర్థమవుతుంది. మనసు పెట్టి కొంచెం ఉపయోగిస్తే మాత్రం మామూలుగా మీరు దేవుని అత్తుకోరండి. రోమ గ్రంథకర్త చెప్తాడు, సృష్టింపబడిన ప్రతి వస్తువును వివేచించడం వలన మనుషులు, మేధావులు, జ్ఞానులు నిరుత్తరులై ఉన్నారు. వారికి జవాబు దొరకట్లేదు, దేవుడు లేడు అని చెప్పడానికి అసలు అవకాశమే లేదు. ఈ శిష్యులు కానీ వీళ్ళు కానీ భయపడ్డారంటే అవిశ్వాసం ఉంది. ఎలాంటి వాళ్ళకి అవిశ్వాసం ఉండాలి? అనుభవంలో ఉన్నవారికి అవిశ్వాసమా? ప్రత్యక్షత పొందుకున్న వారికి అవిశ్వాసమా? లిటరల్గా యేసుతో కలిసి నడిచిన వారికి, కలిసి జీవించిన వారికి, యేసులాగా అద్భుతాలు, దయ్యాలు వెళ్ళగొట్టిన వాళ్ళు భయపడుతున్నారు. ఇంకా కంటిన్యూ చేయి. అదే మార్కు సువార్త ఎక్కడ ఆపేసావు, అక్కడి నుంచి కంటిన్యూ చేయి. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. అవును, కనబడ్డాడు. గమనించండి. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను. కానీ ఆయన బ్రతికి ఉన్నాడనియో ఆమెకు కనబడననియో వారు విని నమ్మకపోయిరి. హల్లెలూయా. మంచి నమ్ముతారా, చెడు నమ్ముతారా? చెప్పండి. సూపర్. చెడే నమ్ముతాం. ఆ చెడు నువ్వు చూసింది కూడా కాదు, మన్ను మశానం పాడగాను. హల్లెలూయా. ఎంత టేస్ట్ ఉంటుంది చెడు. చెవులు కోసుకుంటాం, బ్రెయిన్ ఖరాబ్ అవుతుంది, మనసు ఖరాబ్ అవుతుంది, పవిత్రత ఖరాబ్ అవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు బుర్ర బద్దలైతే లేదు. ప్రవీణ్ పగడాల గారి గురించి ఆలోచిస్తాంటే, అవునా కదా? ఎందుకు బద్దలు కావాలి? హల్లెలూయా. ఎందుకు ఓన్ చేసుకోవాలి?
అలాంటి జ్ఞానికి తాగుబోతు ముద్ర వేసారంటే యేసయ్యనే అన్నారు తాగుబోతని అనరా? హల్లెలూయా. వాళ్ళు అన్నంత మాత్రాన అయిపోతాడు ఆయన. హల్లెలూయా. మరి మనకు పౌరుషం వద్దు కానీ ప్రార్థిస్తాం. హల్లెలూయా. మనకు కూర్చున్నా లేచినా పడుకున్నా ఫోన్ చూసిన ఈ అన్యాయం జరిగిందా లేదా? కేఏ పాల్ గారిని దేవుడు లేపాడు. హల్లెలూయా. కామెడీ పీస్ అనుకున్న వాళ్ళు ఈరోజు నిలబడుతున్నాడు. మీడియాకున్న జబ్బు ఏంటంటే, మనసులోకున్న జబ్బు ఏంటంటే, ఒక వ్యక్తిని మాటి మాటికి ఆ అబద్ధాన్ని చెప్తూ ఉంటాంటే అది నిజమని నమ్మి చెప్పినోడికి తెలుసు అబద్ధమని, నమ్మినోడు మాత్రం చెడిపోతాడు. నేను ఎన్నోసార్లు చెప్పాను చిన్నపిల్లల కథలు. మనలాంటి ఒక అమాయకుడు ఒక మేక పిల్లను కొనుక్కొని వెళ్తాడు. మరక అంటే ఆడపిల్ల అన్నట్టు. ఏ పిల్లలను పెట్టేది దాన్ని. అది ఇంచుమించు అది 2 సంవత్సరాలు కావచ్చు. దాదాపు ఒక 5,000 3,000 వచ్చింది. చిన్న పిల్ల పాలు విడిచింది. దాన్ని భుజం మీద మోసుకొని పోతూ ఉంటే మనోని చూశారు. అంగడికి పోతుండే ఒక 4 మంచోళ్ళు, తెలుగులోళ్ళు కదా. మోసం చేయాలంటేనే ఆలోచించాలి, నిజం మాట్లాడడానికి ఆలోచించాల్సిన అవసరం లేదు. నిజం అనేది తెలిసింది చెప్పడమే. అబద్ధం చెప్పడానికి 100 సార్లు ఆలోచించాలి. ఇది అబద్ధం అని తెలియకుండా ఉండాలంటే ఇక దానికి ఎట్లా చేస్తే బాగుంటుందని ప్లానింగ్ చేయాలి. కానీ ముఖం మీద ఉన్న ఇప్పుడు మనం ఇది చేసుకుంటాం కదా, బ్యూటీ పార్లర్లో ఇది చేస్తారు కదా పెళ్లి పిల్లకు, ముఖం మీద నీళ్ళు కొడితే అన్ని పోతుంది కదా, అట్లా పెయింట్ పోతుంది, ఆటోమేటిక్గా పోతుంది. ఒరిజినల్ అది వేరే, అది ఉండిపోతుంది. నిజం అలాంటిది. తీసుకొని వస్తున్నాడు సంతోషంతో. ఈలోపు ఒకడు, సార్ ఏంటి ఈ డాగ్ బాగుంది, నల్ల కుక్క పిల్ల అనగానే, ఎవరు చెప్పినా నీకు? ఇప్పుడే అంగట్లో తీసుకొస్తున్నా మేకపిల్ల ఇది. అవునా? అరే ఈ మగ కుక్క బాగుంది, ఈ బుజ్జురు కుక్క అంటున్నాడు. అంటే డౌట్ రాదు ఫస్ట్ మాట్లాడదంటే. సెకండ్ టైం ఇంకొకరు కొద్ది దూరం పోయి ఇంకోడు, అబ్బా ఈ కుక్కకి ఎంత కమ్ముతావు? బ్లాక్ అంటే సత్యాంత ఇష్టం కొంతమందికి, ఎందుకో తెలియదు. హల్లెలూయా. అయితే వాళ్ళు తెల్లగుంటే బ్లాక్ తీసుకుంటారేమో తెలియదు, మరి ఫేస్ బయటికి రావాలని కావచ్చు. సరే ఏది ఏమైనా లిమిట్. అయితే ఈ నల్ల కుక్క చాలా బాగుంది, కానీ ఈ కలర్లో ఏదో ఆకర్షణ ఉంది సార్, ఎంత కమ్ముతావు ఆయన వరకు కొంచెం డౌట్ స్టార్ట్ అయింది. అపనమ్మకం. మూడోవాడు, ఇది ఎంతైనా పర్లేదు నాకు కావాలి, నువ్వెంత కొన్నావు చెప్పు, దానికి డబుల్ 3 ఇస్తానంటావు. అరే ఇంకొంచెం పొలం పొందుకునే. 4వ వాడు, నేను దీనికి ₹1,00,000 ఇస్తాను, నాకైతే ఇది వేరే జాతి కుక్కున్నట్టున్నది, ఇది నాకు కావాలి, నా పిల్లలు అడుగుతున్నారు అనేసరికి, ఈ కుక్క పాడుగా నాకేది కానీ కిందే ఇస్తే వాడు తీసుకున్నాడట. ఇప్పుడు మీడియాలో జరిగేంత ఏంటిది? తాగుబోతు అయ్యాడని ఎంత చిత్రీకరిస్తున్నారు. అది ఒక ప్రవీణ్ పగడాల విషయమే కాదు, నీ ఫ్యామిలీలో జరిగేది కూడా అదే, నీ కుటుంబంలో జరిగేది కూడా అదే, నువ్వు పనిచేసే స్థలంలో జరిగేది అదే, మీ మధ్యలో జరిగేది కూడా అదే. తెలియకుండా ఏమైపోద్దంటే మన మనసు కల్ట్ అయిపోతే, మన ఆలోచనలు కల్ట్ అయిపోతే, ఫేదు దెబ్బతిన్నదంటే, విశ్వాసం దెబ్బతిన్నదంటే సైతాన్ మనల్ని గెలుస్తాడు. నీ విశ్వాసం వీకడం కొరకు ఎన్ని రకాల మాటలు, ఎన్ని రకాల దృశ్యాలు, ఎన్ని రకాల సంఘటనలు, మాటి మాటికి సైతాన్ గాని గురించి చెప్పినప్పుడు, టెంప్టేషన్, సైతాన్ ఇన్విటేషన్. తిండి లేకపోయినా నీళ్లు తాగి బతుకు. ఇప్పుడు 50,000 టీవీ అవసరమా నీకు? అంటే నేను మీ ఇష్టాన్ని నేను ఇబ్బంది పెట్టను, కానీ నీకు తినడానికే తిండి లేదంటే ₹1,00,000 టీవీ కొన్నాడు. ఎందుకు? అవసరత వేరు, కోరిక వేరు. అంటే ఇది శోధన అంటే ఏంటి అనుకో. అట్లా అన్ని రకాల శోధనలో పడిపోయి ఈరోజు అప్పులు కుప్పలుగా అయిపోయి బ్రతకలేకపోతున్నాం. ఈజీ మనీ వెరీ డేంజర్. హల్లెలూయా. ఈజీ మనీ వెరీ డేంజర్. ఇప్పుడంతా యాప్ గురించి చెప్తలేదు, బెట్టింగ్ యాప్. పెద్ద మేధావులు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అంటే కోట్ల రూపాయలు. వాడు ఎక్కడున్నాడో ఎవడో దాని ఓనర్లు తెలియదు, కానీ ప్రపంచం అంతా అతలాకుతలం అయిపోతుంది. అంటే సాతాన్ అంటే ఓనిడే టీవీలాగా 2 కొమ్ములు పెట్టుకొని వస్తాడు. సాతాన్ అంటే మన పిల్లలకు రోగాన్ని కలిగజేస్తాడు. సాతాన్ అంటే ఇది గొడవలు పెట్టి, ఇది కాదు. వాడు దాడి చేసేదే విశ్వాసం మీద, భక్తి జీవితం మీద, నమ్మకం మీద.
ప్రార్థన జీవితం మీద ప్రభుని హత్తుకొని ప్రేమిస్తూ చూడు, ఆ ప్రేమ మీదనే దాడి చేస్తాడు. అందరికంటే శిశువులలో ఎక్కువ ఉద్రేకంతో ప్రేమించింది ఎవరు చెప్పండి? 12 మంది శిశువులలో ఉద్రేకంతో ప్రేమించింది పేతురు. కానీ అదే పేతురు మీరు యోహాను సువార్త 20వ అధ్యాయంలో చూస్తే ఆయన చనిపోయాడు కాబట్టి నేను మాత్రం వెళ్తున్నాను, నేను మళ్ళీ చేపలు పడతాను, ఇక నేను అవసరం లేదు. దయ్యాలలో కొట్టినాడు, రోగులు బాగు చేసినాడు. 11 మంది శిష్యులకు అర్థం కాలేదు, పేతురుకు మాత్రమే దేవుడు అర్థమయ్యాడు. ఏమని? అందరూ ఏలియా ప్రవక్త, ఆ ప్రవక్త, ఈ ప్రవక్త, కానీ మీరేమనుకున్నారంటే మిగతా వాళ్ళు మౌనంగా ఉన్నారు 11 మంది శిష్యులు. కానీ పేతురు మాత్రం అయ్యా నువ్వు దేవుని కుమారుడమైన క్రీస్తువు అని చెప్పాడు. సీమోను బర్యోనా, నువ్వు ధన్యుడవో, రక్త మాంసాలు, అనుభవం, జ్ఞానము, తెలివి, బుద్ధి నువ్వు నాతో ఉండడం వల్ల నీకు బయలుపరచబడలేదు, కానీ పరలోకమందున్న దేవుడే నీకు బయలుపరిచాడు. నీవు రాయివి, ఈ రాయి మీద నా సంఘాన్ని కడుతాను, దాని ఎదుట పాతాళ లోక ద్వారములో నిలువనేరవు. అప్పుడే చెప్పేశాడు. అన్ని అనుభవాలు ఉన్న మనిషి, యేసయ్య చనిపోతే అబద్ధమాడే మనిషి చనిపోయిన తర్వాత సమాధి చేసిన తర్వాత వీళ్ళు చేసింది ఏంటంటే ఇక ఒట్టి కూర్చుండి ఏం చేస్తలేరు, మైండ్ పని చేస్తలేదు, మనసు పని చేస్తలేదు. నేను వెళ్ళి మళ్ళీ చేపలు పడతా, ఆ పాత తవ్వే తొక్కుతారు. మీరు చూడండి, యేసు నుండి దూరమైన వాళ్ళు కొత్త పనులు ఏం చేయరు. అర్థమవుతుందా? యేసు నుండి దూరమైన, యేసు దగ్గరికి రాకముందు ఏ పనులు చేశారో యేసుకు దూరమైన వాళ్ళు అవే రోతలోకి పోతారు, ఆ కంపులోకి పోతారు. మనోడు చేపల కొరకు వలలు పట్టుకొని వెళ్తూ ఉంటాడు. వీళ్ళు మనోళ్ళు కూడా శిష్యులు కూడా మహామేధావులు. 25 ఇంటికి వెళ్ళిన కదండి, వాళ్ళు ఏం చేయాలి? మేము కూడా నీతో వస్తాం. హల్లెలూయా. మనుషులకు క్లాష్ వస్తాయి, కానీ దేవునికి మనకు క్లాష్ రావద్దు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, సంస్థలకు క్లాష్ వస్తాయి. ఆవులు కొట్లాడుతుంటే లేగల కాళ్ళు ఇరిగిపోదు. నువ్వు క్రీస్తులో నిలబడాలి, విశ్వాసంలో నిలబడాలి. యేసు ప్రభు అన్నాడు, అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతం వరకు సహించిన వాడే రక్షించబడతాడు. సహించాలంటే ఫెయిత్ కావాలి, సహించాలంటే క్రీస్తు మీద అచంచలమైన నమ్మకం ఉండాలి. అందుకే యోహాన్ భక్తుడు పునరుత్థాన బలం పొందుకున్న తర్వాత, పునరుత్థానుడైన యేసయ్య కలిసి వీరితో మాట్లాడిన తర్వాత యోహాను 1వ అధ్యాయం ఉంటుంది. మేము కన్నులతో వేటిని చూసామో, చేతులు వేటిని తాకి చూసాయో, మేము ఏది అనుభవించామో వాటిని చెప్పకుండా ఉండలేమో. క్రైస్తవ్యం అది. హల్లెలూయా. ఈరోజు ఎన్ని కష్టాలు వచ్చినా యేసయ్యను గట్టిగా పట్టుకొని ఆయన పరిచయంలో నిలబడడానికి, అది ఎక్కడ సంస్థ నుండి రాని, పైన అధికారుల నుండి రాని, సంఘస్థ నుండి రాని, ఫ్యామిలీ నుండి రాని, ఫ్రెండ్స్ నుండి రాని, నా అమాయకత్వమో ఇతరుల అజ్ఞానమో ఎవరి వలన ఏది జరిగినా నా పిలుపును గుర్తు చేసుకుంటూ, హల్లెలూయా, ఆయన నన్ను దర్శించిన విధానాన్ని, ఆయన స్వరం నేను విన్నాను, ఆయన నాతో మాట్లాడాడు. బైబిల్లో నాకు ఓనమాలు తెలియదు. మా మేనత ద్వారా లూకాసు వార్త 19వ అధ్యాయం తప్ప ఆ చిన్న నూతన నిబంధన గ్రంథం ఇచ్చేది. పెద్ద బైబిలు వాళ్ళ దగ్గరనే ఉండేది. పెద్ద బైబిల్ చూశాను, చదివిన దాఖలాలు లేవు. ఆ ఒక్క అధ్యాయం అంటేనే ఎందుకో చదివితే ఇష్టం అనిపించేది, ఎందుకో తెలియదు. కానీ బైబిల్ గురించి ఏం తెలియదు, బైబిల్లో ఏ లేఖనాలు తెలియదు. ఇప్పుడు అన్నీ మీకు తెలుసు కాబట్టి ఒకవేళ దేవుడు పిలిచిన మిమ్మల్ని, ఇది నా స్వరమే కావచ్చు, నేను సేవకి వెళ్తే ఎట్లా, నా పిల్లలు ఎట్లా, నా కుటుంబం ఎట్లా, మళ్ళీ పోయి ఫేతుం సేవ అంటే విశ్వాస పరిచర్య అంటే సంఘం గుంపుకు అప్పగించరు. 10 కుటుంబాలున్నాయా, కొంతమంది చెప్తారు మా ఈ 10 కుటుంబాలున్నాయి, ఒక పాస్టర్ పంపి మేము పోషించుకుంటామంటారు. ప్రజలు ఒక తీరుగా ఉంటారా? ఉండరు. ఇంట్లో ఉన్న 4 పిల్లలే ఒక తీరుగా ఉండరు. అమ్మ నాన్న రోజు యాత్ర పెడతా అంటారు, మనకన్న పిల్లలే. ఒక్కసారి ఆలోచించండి, దేవుడు పిలిస్తే ఇప్పుడు ఒంటరిగా పంపాలా, ఎవరు లేని దగ్గరికి పంపాలా. అక్కడ ట్రైనింగ్ అవుతూ ఉంటుంది, విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏదన్నా చిన్న కుటుంబాలు తయారైతాయి. హల్లెలూయా. అలాగే నల్గొండకు వెళ్ళాను ఒంటరిగా. అక్కడ 20-30 కుటుంబాలు దేవుడు తయారు చేశాడు. ఒక 1 నెల రోజుల ప్రయాసానికి 5 నెలల గొప్ప పరిచర్య జరిగింది. హల్లెలూయా. భోజనం లేకపోతే పస్తులు ఉన్నాను, కానీ ఆల్రెడీ ఒక పెద్ద తిమింగలంకు పాస్టర్ గారు అప్పచెప్పాడు. తిమింగలం అంటే చేప. యోన 3 రోజులు ఉన్నా కూడా ఆయనకి ఏమి ఇబ్బంది కాలే కదా, చచ్చిపోలే కదా, ఆకలి కాలే కదా, కాకపోతే మెంటల్గా డిస్టర్బ్ అయ్యాడు అంతే. కానీ పరుపులో ఉన్నట్టే ఆ బట్టతలకు కూడా ముళ్ళు ఉసుకోలేదు.
యోనాకు బట్టతలు అన్నట్టు. హల్లెలూయా. కానీ 6 నెలల పేరు మీద 2 సార్లు మాత్రమే వాళ్ళ దగ్గర భోజనం చేశాను. వాళ్ళంతా క్లాక్ దగ్గర పెద్ద చర్చి, బ్యాప్టిస్ట్ చర్చి వాళ్ళది, జార్జ్ ముల్లర్ అని. ఆయన రిటైర్డ్ ఎంప్లాయ్, హెడ్ మాస్టర్. ఆ మేడం కూడా ఆ టీచర్, వాళ్ళ కొడుకులు కోడళ్ళు కూడా టీచర్లు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు. అప్పుడే 94లో అప్పుడే. కానీ ఫెయిత్, హల్లెలూయా, ఈ విశ్వాసము ఎప్పుడైతే డిగ్రీజ్ అవుతుందో మన లైఫ్లో అన్ని కోల్పోతామండి. ఇప్పుడు చదువు తెలిసిన భాగం మళ్ళీ చదువుతాము. మార్కు సువార్త ఎక్కడైతే ఆగిపోయావో, ఆ తర్వాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోవుచుండగా ఆయన మారు రూపం గలవాడై వారికి ప్రత్యక్షమాయెను. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి కానీ వారి మాట ఆయనను నమ్మకపోయిరి. ఎక్కడ చూడు నమ్మకపోయిరి. ఇంకా చదువు ముందుకెళ్ళి కొంచెం. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చుండినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూసిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్య నిమిత్తమును వారిని గద్దించెను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి, అంటే ఇన్నిసార్లు చెప్తుంటే, ఇన్నిసార్లు అర్థం చేస్తుంటే, ఇన్నిసార్లు ప్రత్యక్షం అవుతూ ఉంటే ఒకసారి అందరికి ఒకేసారి కనిపిస్తాడట. కనిపిస్తే వీళ్ళు ఇంతమంది చెప్పలేని వాళ్ళ హృదయ కాఠిన్యాన్ని బట్టి వారిని గద్దించాడు. ఏం తిట్టాడో తెలియదు. గద్దింపటి కోపంతో మాట్లాడమే కదా. నా శిష్యులా మీరు, నాతో కలిసి జీవించిన వాళ్ళ, నేను అధికారం ఇచ్చి మిమ్మల్ని పంపితే సువార్త పరిచర్యలో మీరు స్వస్థతలు, అద్భుతాలు జరిగించిన వాళ్ళ మీరేనా? నన్ను వదిలిపెట్టనే మాట్లాడింది మీరేనా అని ఎన్ని మాటలు అన్నాడో ఇక్కడ గ్రంథస్థం చేయబడలేదు, అనవసరమని. నమ్మనందున, హల్లెలూయా. ఇక్కడికి ఇప్పుడు మన దగ్గరకు వద్దాం. ఇక ఇదంతా బైబిల్లో ఉన్నది. నీవు విశ్వసిస్తున్నావా లేదా? హల్లెలూయా. నాకు చెప్పకు, ఇక్కడున్న వాళ్ళకి చెప్పకు. ఆర్ట్ఫుల్గా నువ్వు నమ్మితే ఆ నమ్మకము నీ లైఫ్లో ఒక ధైర్యాన్ని, నెమ్మదిని, సంతోషాన్ని ఇస్తుంది, ఒక ప్రోత్సాహాన్ని ఇస్తుంది, నిరీక్షణ ఇస్తుంది. దేనికి భయపడవు, కలవరపడవు. ఫుడ్ లేకపోయినా కలవరపడవు, రోగం వచ్చినా కలవరపడవు, ఎవరన్నా నిందించినా కలవరపడవు. ఎందుకంటే నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. నన్ను నమ్మితే మోసపోతావు, నిన్ను నమ్మితే మోసపోతావు, రాజులు నమ్మితే మోసపోతావు, ప్రజలు నమ్మితే మోసపోతావు, పిల్లల్ని నమ్మితే మోసపోతావు, తల్లిదండ్రులు నమ్మితే మోసపోతావు. ఎవరిని నమ్మినా నాసిక రంధ్రంలో ఊపిరి ఉన్న ఏ మానవుడు నమ్మదగిన వాడు కాదు. వాళ్ళ పాత్ర భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, సేవకులు అవ్వచ్చు, అపోస్తలు, వారు ఎవరైనా కానీ మనిషి నమ్మదగిన వాడు కాదు. మనిషికి షార్ట్ టెంపర్ ఎక్కువ. మనిషికి తెలియకుండానే ఈ పిచ్చి మనసుకు కొన్ని కోట్ల థాట్స్ పుడతా అంటే పుట్టగొడుగులాగా. ఆకలితో ఉన్న చీమలు పుట్ట చేరితే ఎట్లయితే అలాంటివి వస్తాయి, ఎవరికైనా వస్తాయి. కానీ కొంతమంది కొన్నిటి మీద దృష్టి పెడతారు. ఇంకొంతమంది ఈ ఆలోచనలు వస్తాయి పోతాయి, అవి వస్తాయి పోతాయి, పోనివ్వాలి. కానీ మంచి ఆలోచనలు, వాక్యానికి సంబంధించిన ప్రతి ఆలోచనలు దాన్ని గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా. యేసయ్య తిరిగి లేచిన తర్వాత ఎంతమంది కనపడ్డాడు. యేసు ప్రభు తమ్ముడు యాకోబుకు, కడవరి కాలంలో పుట్టిన పౌలుగా మారిన పౌలుకు, కొరింథీ పత్రికలో ఉంటుంది, చదవండి. ఎందుకని మంచిది. కొరింథీ పత్రిక 15వ అధ్యాయం అనుకుంటా, నా జ్ఞాపకం సరి అయితే 5వ వచనం అనుకుంటా. ఒక్కసారి తీయండి. 1 కొరింథీ 15వ అధ్యాయం 5 నుంచి 7 అనుకుంటా. చూడండి, ఒక్కసారి చూడండి. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తర్వాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తులకు అందరికీ కనబడెను. అందరికీ కడపట ఆ కాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువవాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులు అనుభవటకు యోగ్యుడను కాను. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు. కానీ
వారందరికంటే నేను ఎక్కువగా ఆమె ప్రయాసపడుతున్నాను. సరిపోతుంది. హల్లెలూయా. యేసు ప్రభు తమ్ముడు యాకోబు, కేఫా, 12 మంది అపోస్తులకు, స్త్రీలకు, 500 మందికి. హల్లెలూయా. ఆ తర్వాత బైబిల్లో తోమది ఒకటి ఉంటుంది, అదొక్కటి చదివి, ఎందుకంటే అదే ఇంపార్టెంట్. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయినా ఓకే సూపర్. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూస్తామని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతుల్లో మేకుల గుర్తును చూచి నేను ఆయన చేతి వేలులో గుర్తులను చూసి నా వ్రేలు ఆ మేకుల గుర్తుల్లో పెట్టి నా వేలు ఆయన పక్కటెముకలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. చదువు. 8 దినములైన తర్వాత ఆయన ఒక వారం రోజులలో తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అనెను. తర్వాత తోమను చూచి నీ వ్రేలు ఇటు చూచి నా చేతిలో చూడుము, నీవు వేలి పెట్టి చూసి నా చేతులను చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసవి కాక విశ్వాసవై ఉండుమనెను. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదామా. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఈ సందేశానికి కీవర్డ్. దుదిమనబడిన తోమ ఎంత క్లారిటీగా ఉన్నాడు అవిశ్వాస విషయంలో. నా చేతులు ఆయన చేతులలో ఉన్న గుర్తులను చూడాలి, నా వేలు ఆయన పక్కటెముకలో నేను పెట్టి చూడాలి, అట్లయితేనే నేను నమ్ముతా. ఇలాంటి సమాజం చాలామంది ఉన్నారు. హల్లెలూయా. కానీ చరిత్ర ప్రకారం, సైన్స్ ప్రకారం నువ్వు ఏ కోణములోనైనా యేసే నిజమైన దేవుడు. హల్లెలూయా. లేఖనాలు 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 ప్రవక్తలు, మోషే, ధర్మశాస్త్రంలో ప్రవచించిన వాక్య ప్రకారం అన్నీ జరిగాయి. రెండో రాకడ ఒకరోజు జరుగుతుంది. పిలిచి నువ్వు అన్నావు కదా ఒకసారి చూడు అని పక్కటెముకలో చేతి వేలు చెప్పి, ఇంకోటి ఏమన్నాడు తెలుసా, ఇంకో సూచన, శరీరం భూతాలకు ఉండదురా భయ్. హల్లెలూయా. నాకు శరీరం ఉంది. తలుపులేసి ఉన్నా కూడా లోపలికి వచ్చేసాడు. దయ్యాలకు శరీరం ఉండదు. వాడితోనే వచ్చాడు, వేలు పెట్టి చూశాడు, గాయాలు చూశాడు. అప్పుడు అన్నాడు అవిశ్వాసివిగాక విశ్వాసమై ఉండని. ఇంకొక వండర్ఫుల్ మాట చెప్పాడు మన గురించి. ఏం మాట అక్కడ ఉంది? చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఇప్పుడు మీరు పక్కన ఉన్న వాళ్ళని చూసి చెప్పండి, తోమా కంటే మీరు ధన్యులు అని చెప్పండి. హల్లెలూయా. తోమా కంటే మనము ధన్యులు. హల్లెలూయా. ఎందుకంటే మనం చూడలేదు, లేఖనాలు నమ్మాము, వాక్కును నమ్మాము, సిలువను నమ్మాము. వాళ్ళు యేసుతో కలిసి జీవించిన వాళ్ళు నమ్మలేక భయపడి పారిపోయి తలుపులు వేసుకొని భయంతో ఉన్నారు. అలాంటి వ్యక్తులకు మాటి మాటికి కనబడి అపొస్తలుల కార్యము 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. నేను ముగింపులకు వచ్చేస్తున్నా, ప్రార్థన చేయబోతున్నాను. హల్లెలూయా. అపొస్తలుల కార్యము ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినాల వరకు వారిని కనబడి దేవుని రాజ్య విషయములను గురించి బోధించు అనేక ప్రమాణములను రుజువులను చూపుతూ వారికి తాను సజీవునిగా కనపరుచుకొని. హల్లెలూయా, హల్లెలూయా. ఒరే మందమతులారా, అవివేకులారా, నాతో 24 గంటలు తిరిగే నా శిష్యులారా, సహోదరులారా, ఎన్నో కార్యాలు నాతో బ్రతికున్నప్పుడు అన్ని చూశారు. నేను శరీరంలో ఉన్నప్పుడు నేను మహిమ శరీరంలో ఉన్నాను. మాటికి మిమ్మల్ని కనపరుచుకున్నాను. నేను సజీవుని, దయ్యాలకు నాకు లాగా శరీరాలు ఉండవు అని మీరు చూడండి. ఇంకా డౌట్ ఉందా? మీ దగ్గర ఏముంది? ఒక చేప ఉందా? కాల్చండి. ఏ రొట్టె ఉందా? తిని కూడా చూపించాడు. హల్లెలూయా. తిని కూడా చూపించాడు. ఉరుసు నుండి ఒక అబ్బాయి వచ్చేది, ఆయన పేరు ప్రభుదాసే. అంటే ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన ఇంతే ఉంటాడు, నాకంటే ఇంతే ఉంటాడు. వాళ్ళ పాప పేరు కృప. ఆయన ఇంకొక దయ్యం పట్టింది, పెనుభూతం దయ్యం పేరు. ఏం పేరు? పెనుభూతం. మనోడు ధర్మసాగర్లో కొత్తగా సేవ చేస్తున్నప్పుడు అక్కడ పట్టుకొచ్చి ఊరుసోళ్ళు 96లో. అయితే ఆయన ఒక్కొక్కరికి కనపడుతుంది. మనోడు అన్నం పెట్టుకుంటే అది పక్కకు వచ్చి కూర్చుంటుందట. కూర్చుని ఆయన కాకపోతుంది.
ఈయన తిన్నట్టు మనకు అనిపిస్తుంది, అది ఆల్రెడీ తిన్నట్టు. ఒక్కసారి 10 కిలోలు 5 కిలోలు అయిపోతూనే ఉంటాడు అన్నం. ఎప్పుడన్నా ఒకసారి ఇక్కడికి రమ్మంట, సాక్ష్యం చెప్తా అంటే చెప్తే ఓడవది. అంటే దయ్యాలకు శరీరాలు ఉన్నాయి, కానీ అది మొత్తం తినేస్తుంది. ఇక్కడనే చూలేవాళ్ళు ఒక బ్రదర్ సముద్రం అని డిజిల్కల్లి వాళ్ళ వదినమ్మ, ఆమె పేరు సుశీల. వీళ్ళకి బంధువులు ఎవరు ఉండొచ్చు ఇక్కడ మన మడికొండల దాంట్లో. అయితే ఆమెకు దయ్యం పట్టింది. నేను ధర్మసారలో కొత్తగా సేవ చేస్తున్నా. ఆ ధర్మసారకు ఆ బ్రదర్స్ వాళ్ళకి తెలుసు, ఆ బాబు బ్రదర్కు అట్లా తెలుసు అన్నాడు. రవీందర్ బ్రదరు కడుపుకొండ అత్తగారు ఆయన, ఆ చిలుక రవీందర్. అయితే ఆయన ఏం చేసినంటే, ఈయన కొత్తగా పాస్టర్ వచ్చిన ఆయన ప్రార్థిస్తే మంచి చెబుతాడు. ఆమె ఎన్ని కిలోలు అన్నమైనా ఒక్కతే తింటుందట. జూలైవాడలో ఉంటుంది. ఆరాధన అయిపోయిన తర్వాత 1 గంటకు నన్ను తీసుకుని పోయాడు. జూలైవాడకు వెళ్ళడం ఫస్ట్ టైం 96లో తీసుకువెళ్ళిండు. ఆమె 10 రోజుల నుంచి ఆ రూమ్లోకి వెళ్ళి బయటకు వెళ్తలేదు, స్నానం లేదు, ఏం లేదు. తినాలి. ఊరు పేర్లు ఎందుకు చెప్తున్నా, వాస్తవాలు కాబట్టి. అయితే వీళ్ళు చెప్పేదాన్ని బట్టి నాకు దడ పుట్టింది. హల్లెలూయా. ఎవరిని దగ్గర రాణిస్తలేదు, మొత్తం గందరగోళం చేస్తుంది. ఇట్లా చీకటి రూమ్లో ఉంటుంది, లైట్ ఏం ఇస్తలేదు, ఇంట్లోకి రాణిస్తలేదు. కానీ టైం మాత్రం తిండి పెట్టాలి. బేషన్లో పెడితే బేషన్లో తింటు. సాయిపేట వాళ్ళది ఇవి తెలుసు కదా. అయితే అదే ఎందుకు చెప్తున్నా, అట్లా వాళ్ళందరూ భయపడుతున్నారు. నాకు చెప్తే నాకు భయం అయింది, నేను మనిషినే కదా. ఓకేలే, నేను ప్రార్థన నువ్వేంది అని అన్నాను అనుకో, ఇప్పుడు నా పర్వ ఉంటుందా? గట్టిగా ప్రార్థన చేసుకోండి, ప్రభువా. ఇక నాకు దేవుడు చెప్పే మాట ప్రతిసారి ప్రభు అంటే, నువ్వు బాగు చేస్తావా, నేను బాగు చేస్తాను అంటాడు. అంటే నువ్వే బాగు, మరి నువ్వు బాగు చేయాలంటే నువ్వు చేసినట్టు ఎందుకు బిల్డప్ ఇస్తావు అంటాడు. అందుకే నేను నా చుట్టూ తిప్పుకొని ఏ అద్భుతాలు జరిగినా నా గురించి చెప్పుకోవడానికి కూడా ఇష్టపడను. హల్లెలూయా. చాలా అద్భుతాలు ఉన్నాయి. ఎప్పుడైనా ఒంటరిగా కలవండి, ఒక్కొక్కరు జీవిత చర్య చెప్తే వాళ్ళు ఎట్లా దేవుడిని నమ్ముకున్నారు అనేది. ఏం జరిగింది తెలుసా? ప్రార్థించు, ప్రభువా ఇప్పుడు నేను ఏం చేయాలి? ఏం లేదు, ఆమె పేరు అడుగుమన్నాడు. అడిగా, సుశీల అన్న, బయటికి రా అన్న. బయటకు వచ్చేసింది. నాకు ధైర్యం వచ్చింది, ప్రార్థన చేయాలన్న విశ్వాసం వచ్చి ప్రేయర్ చేశాను. కింద పడిపోయింది. ఏం జరిగిందో తెలియదు. ఆ రోజు నుండి ఆ సహోదరి నీటికి ఆరోగ్యంగా ఉంది. ఆ దయ్యం ఎట్లా పోయిందో తెలియదు. హల్లెలూయా. నువ్వు నమ్మిన దేవుడు రాయి రప్ప కాదు. సేవకుల మీద నమ్మకం ఉండాలి, వద్దనట్లేదు. ఆధ్యాత్మికంగా ఎదిగిన తర్వాత ఈ నమ్మకం ఏమైపోవాలి? మీ పిల్లలకు మీరు షేర్లాగా అది తినబెడతారు. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వచ్చాక ఏం చేస్తారు? కలిపి ప్లేట్ ఇస్తారు. వాళ్ళు తింటారా, తినబెడతారా? వాళ్ళు తింటే ఒంటికి పడుతుంది, మీరు తినబెడితే పట్టదు. గౌరవం చల్లకుండా 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు తినబెడతారు. కొడుకు ఉన్నారా తల్లులు? అమ్మో, దండేయాలి, దండం పెట్టాలి, దేవుడు చెడగొడుతున్నావు. హల్లెలూయా. వాడు కూడా మామూలుడు కాదు, మమ్మీ తింటేనే పెడితేనే తింటాడు, లేకుంటే తినడు. ఒక ముద్ద పెట్టు, నో ప్రాబ్లం. నువ్వు తినబెట్టుడు ఏంది? హల్లెలూయా. తల్లులకే బుద్ధి రావాలి. ప్రేమ ఉంది, మంచిదే. మరి ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. నాకు ఎవరో చెప్తే నేను చెప్తలేను. గుమ్మడికాయ దొంగట భుజాలు పూసుకోకండి. దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎవరు చెప్పలేని విషయాలు దేవుడు మిమ్మల్ని గద్దిస్తాడు. అందరిని, మనల్ని, మీరు, నన్ను, అందరిని గద్దిస్తాడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు మామూలు దేవుడు కాదు. హల్లెలూయా. ఎవరికి వారు కళ్ళు మూసుకోండి. ప్రభువుని మీరు చూడాలి, ఆయన శక్తిని మీరు పొందుకోవాలి, ఆయన అభిషేకాన్ని మీరు, ఆ పునరుత్థాన బలం మీరు పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా మీకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తనను గూర్చి తాను సాక్ష్యం ఇచ్చుకున్నాడు. ప్రకటన గ్రంథం 1:18 ఇదిగో నేను మృతుడనైతిని గాని యుగ యుగముల వరకు సజీవుడను, మొదటి వాడను నేనే, కడపటి వాడను నేనే. మృతుడనైతిని గాని నేను సావును చంపి సజీవుడనయ్యాను. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదట చూసిన వ్యక్తి ఎవరంటే మగ్దలేని మరియా. హల్లెలూయా. మొదట యేసును ఆమె చూసింది. రెండవసారి యాకోబు తల్లి అయిన మరియా, సొలోమి, యోహన్నా. మూడవసారి ఎమ్మై మార్గంలో వెళ్తున్న 2 శిష్యులు. హల్లెలూయా. వీరిద్దరిలో క్లోయోపో అనే శిష్యుడు ఉన్నాడు. అతనితో కలిసి నడుస్తున్న సమయంలో వారిద్దరు శిష్యులు ఆయన మందలించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకము లేకనే 2 శిష్యులు యెరూషలేమును విడిచి వెళ్ళిపోతున్నారు. అందుకే అలాంటి సమయంలో వారితో నడిచి వారి అవిశ్వాసమును తొలగించి విశ్వాసమును కలిగించాడు. కనుక
వీళ్ళు మూడో గుంపు క్రీస్తు వారికి సజీవిగా రుజువు చేసుకున్నాడు. 4వ సాక్ష్యం ఏంటంటే సీమోను పేతురు. హల్లెలూయా. 5వ సాక్ష్యం ఏంటంటే 10 మంది శిష్యులకు, ఆ తర్వాత తోమా అప్పుడు లేడు, ఆ తర్వాత 5వసారి తోమాకు కనిపించాడు. 6వసారి 11 మంది శిష్యులు కనిపించాడు. హల్లెలూయా. ఆ తర్వాత 500 మందికి, ఆ తర్వాత గల్లియ ప్రాంతంలో ఉన్న 7గురికి కనిపించాడు. హల్లెలూయా. ఆ తర్వాత 8వసారి 11 మంది శిష్యులకు కొండ దగ్గర నిలిచినప్పుడు కనిపించాడు. 9వసారి 500 మందికి పైగా కనిపించాడు. హల్లెలూయా. యాకోబు సహోదరుని కనిపించాడు. ఆ తర్వాత 40 రోజు అందరికీ కనిపించాడు. కడవరి కాలములో పౌలుగా మారిన సౌలుకు కనిపించాడు. నేనంటాను, నీకు కూడా కనిపించాడు వాక్య ప్రత్యక్షత. హల్లెలూయా. నీవు విశ్వసించావు, నీవు నమ్మావు, నీవు అంగీకరించావు. లోకాన్ని, పాపాన్ని పక్కకు పెట్టి, ఆచారాలు పద్ధతులను విడిచిపెట్టి, ప్రత్యేకించుకొని, పవిత్రపరచబడి, పరిశుద్ధపరచబడి, అన్నిటిని సహిస్తూ, ఓర్చుకుంటూ నీ ఆత్మీయ జీవితాన్ని క్రీస్తు శిలువ మరణము పునరుత్థానాల మీద కట్టుకుంటూ విశ్వాసముతో, వాక్యముతో, ప్రార్థన జీవితముతో, సంఘ సహవాసముతో, రొట్టె విరుచుటలో, హల్లెలూయా, లేఖనానుసారంగా ఆయన మరణాన్ని నమ్మిన నీవు ఆశీర్వదించబడుతున్నావు. ఆయన 2 చేతులెత్తి ఆశీర్వదించినట్టు లూకా సువార్తలో ఉంది. వాళ్ళు ఆనందముతో, సంతోషముతో నమస్కారము చేసి దేవాలయంలోనికి వెళ్ళి ఎడతెగకుండా స్తోత్రము చేయుచుండిరి. ఎప్పుడైతే స్తోత్రము చేస్తున్నారో 40 రోజుల తర్వాత కనిపించి, అనేక రుజువులు చూపించి పరలోకానికి వెళ్ళిపోయిన 10 రోజుల తర్వాత త్రిత్వంలో ఉన్న 3వ వ్యక్తి అయిన పరిశుద్ధాత్మ దేవుడు సంపూర్ణంగా 120 మంది మీదకి దిగి రావడము, వారు పునరుత్థాన బలము పొందుకొని ఆ తర్వాత అన్షేకబుల్ ఫెయిత్, ఎవ్వరు వెనుక దిగజారినట్టు బైబుల్ లేదు, సువార్తను ప్రకటించారు. హల్లెలూయా. రానున్న దినాల్లో దాన్ని ధ్యానించబోతున్నాం. ఈ పునరుత్థాన పండుగ, ఈస్టర్ పండుగ సందర్భంగా అవిశ్వాసము, విశ్వాసము, నమ్మకపోవడము, నమ్మడము 2 వేరియేషన్ చూపించి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడాడు. కాబట్టి ఇప్పుడు నీ లైఫ్ స్టైల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అప్పుడప్పుడు అవిశ్వాసం వస్తుందా? అప్పుడప్పుడు నమ్మకాన్ని కోల్పోతున్నావా? అప్పుడప్పుడు అధైర్యపడుతున్నావా? అప్పుడప్పుడు నిరాశపడుతున్నావా? అప్పుడప్పుడు యేసుప్రభుని నేను ఎందుకు నమ్ముకున్నాను, ఇంత నిష్ఠగా బ్రతుకుతున్నాను, ఇంత కష్టకాలంలో ఉన్నాను? కంగారు పడకు సహోదరి, సహోదరుడు, కంగారు పడకు. 10 దినములే శ్రమ, అంతం వరకు నువ్వు సహించు. ఒక మహిమ, ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యకార్యం నీ ఇంట్లో, నీ గృహంలో, నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో, నీ ఇంటి జీవితంలో కూడా జరగబోతుంది. హల్లెలూయా. ఏది వదిలిపెట్టినా పర్వాలేదు, ఏది దూరమైనా పర్వాలేదు, కానీ ప్రభునందున్న విశ్వాసం మాత్రం కోల్పోకు. విశ్వాసం కోల్పోయేటట్టు ఇతరులు మాట్లాడతారు, మనతో ఉన్న వాళ్ళు మాట్లాడతారు, మన మనసు మాట్లాడుతుంది, మన ఆలోచనలు మాట్లాడు. కొన్ని సంఘటనలు మన కళ్ళ ఎదురు కనిపిస్తూ ఉంటాయి. ఆ కనిపించింది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. సాతానుడు అపార్థంలోకి నడిపిస్తాడు, అపసవ్యంలోకి నడిపిస్తాడు. దానివల్ల మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్తాం, దానివల్ల మళ్ళీ కలవరపడతాం, దానివల్ల దేవునికి అందనంత దూరంలో వెళ్తాం. అందుకని ఎన్నిసార్లు తిరిగి లేచిన యేసయ్య ఎన్నిసార్లు రుజువులు, ప్రమాణాలు కనపరిచాడు. కానీ నీకు నాకు మాత్రము త్రిత్వంలో 3వ వ్యక్తి అయిన పరిశుద్ధాత్మను పర్మనెంట్ గా నీ గుడిలోకి పంపించేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివాసం ఉన్నాడు. ఆయన మందిరముగా నీవు మార్చబడ్డావు, ఆయన ఆలయముగా నువ్వు మార్చబడ్డావు. ఆయన స్వరానికి వినిపిస్తాడు, బైబిల్ చదవడం ద్వారా వినిపిస్తాడు, ప్రార్థన చేయడం ద్వారా వినిపిస్తాడు, మందిరంకి వచ్చినప్పుడు వినిపిస్తాడు, నీవు విశ్వాసాల ముందు కొనసాగడం ద్వారా వినిపిస్తాడు, కష్టకాలంలో ధైర్యంతో నింపి నిన్ను నడిపిస్తాడు, నిరీక్షణతో నింపి నిన్ను నడిపిస్తాడు, ప్రేమతో నింపి నిన్ను నడిపిస్తాడు. ఆయన నీలోనూ నీతోనూ ఉన్నాడు. ఆయన ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు. నువ్వు కన్నులు తెరవబడదు గాక, నీ కన్నులు తెరవబడదు గాక, నీ అవిశ్వాసంతో తొలగిపోవును గాక, నీ అజ్ఞాన అంధకారం తొలగిపోవును గాక, విశ్వాసానికి పదులు పెడుతూ గాక. స్తుతించామా? ప్రభు మీలోనే ఉన్నాడు, మీతోనే ఉన్నాడు. ఒక్కసారి విశ్వాసం
విశ్వాసం జారిపోయిందేమో, విశ్వాసం లూజ్ అయిపోయిందేమో, ఆ విశ్వాసం వచ్చేసి మనసు అంత అంధకారం అయిపోయిందేమో, ఆలోచనలన్నీ గందరగోళం అయిపోయాయేమో, భయము, కలవరము, ఆందోళన వచ్చేసి ఆ మొదటి విశ్వాసాన్ని, మొదటి భక్తిని, మొదటి ప్రేమను, కష్టపడే తత్వాన్ని, ప్రేమించే తత్వాన్ని, ప్రభు కొరకు పరిగెత్తే ఆ ప్రజ్వలించే ఆ విశ్వాసాన్ని కనుమరుగు అయిపోయిందేమో, మండే అనుభవం నుండి నులివెచ్చిన స్థితిలోకి వచ్చావేమో. ఈ రోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ పునరుత్థాన పండుగ రోజు, ఈ ఈస్టర్ పండుగ రోజు ఆయన నీలో సజీవుడై ఉన్నాడు. మాట్లాడే దేవుడు నీలోనే నివాసం చేస్తున్నాడు. ఆయన ఆకాశంలో లేడు, భూమి మీద లేడు, ఆయన ఇంకెక్కడో లేడు. ఆయన నువ్వు నోటను, నీ హృదయమును, హల్లెలూయా, వాక్కు, హల్లెలూయా, ఆలోచన, హల్లెలూయా. అవును ప్రభు, నా లైఫ్లో ఎన్నెన్నో గొప్ప కార్యాలు జరిగాయి. నమ్మకంతో, విశ్వాసంతో, పిల్లల విషయంలో, కుటుంబ విషయంలో, భర్త విషయంలో, భార్య విషయంలో, ఇంటి విషయంలో, పని విషయంలో, ఉద్యోగ విషయంలో, ఇల్లు విషయంలో ప్రభా, దేవా, చదువు విషయంలో తండ్రి, ఆరోగ్య విషయంలో ప్రభా, అప్పుల బాధల విషయంలో ఎన్నెన్నో కార్యాలు నేను నమ్మకంతో ఉన్నప్పుడే, విశ్వాసంతో ఉన్నప్పుడే, ప్రార్థనలో ఉన్నప్పుడే, పరిశుద్ధాత్మలో ఉన్నప్పుడే, దేవా నీ మీద విశ్వసించినప్పుడే గొప్ప కార్యాలు జరిగాయి. అప్పుడప్పుడు అవిశ్వాసం అయిపోతున్నానయ్యా, అప్పుడప్పుడు వెనకబడిపోతున్నానయ్యా, అప్పుడప్పుడు ఏమి అంటున్నాడు, పట్టినట్టు అయ్యా నేను ఒక జనరల్ మనిషిగా, సామాన్య మానవునిగా మారిపోతున్నాను. కానీ నీ కుమారుని కదయ్యా, నీ కుమార్తెను కదయ్యా, నీ కుటుంబం కదయ్యా, నా ఇంటికి నువ్వు అధిపతివి కదా, నా విశ్వాస ఊట కదా, నా పవిత్రతకు ఆధారము నీవే కదా, నన్ను బలపరిచిన వాడు కదా, నన్ను విడిపించిన వాడు కదా, నా మరణములను విరిచిన వాడు కదా, నా పాపములను విరిచిన వాడు కదా, నీతి జీవించిన వాడు కదా, నన్ను నీ కుమారుడిగా చేర్చుకున్న వాడు కదా. హల్లెలూయా. ఓ పరలోకానికి హక్కుదారునిగా చేర్చావు కదా, ఆ మహిమలో నేను ఉండాలని ఆశ కదయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నిన్ను నువ్వు రుజువు చేసుకుంటున్నాడు, నీ ఎదుట రుజువు చేసుకుంటాడు లేఖనాల ద్వారా. ప్రేమ కలిగిన తండ్రి, నాతో, మాతో, మా అందరితో మాట్లాడి ఈస్టర్ పండుగ సందర్భంగా పునరుత్థాన బలమును గురించి, అవిశ్వాసంలో ఉన్న బలహీనతను గురించి, విశ్వాసంలో ఉన్న పునరుత్థాన బలము గురించి తండ్రి దేవా, నీవు తిరిగి లేసే సమయంలో చుట్టూ జరుగుతున్న సంఘటనలు, శిష్యులు, స్త్రీలు, అపొస్తలులు, 500 మంది, యాకోబు, పేతురు, హల్లెలూయా, అయ్యా, సీమోను, పౌలు, ఇలాగెంతో మందికి మాటికి సజీవునిగా కనపరుచుకున్నావు. మా లైఫ్లో మేము చూడకుండానే నమ్మేశామయ్యా, గ్రహించకుండానే నమ్మేశామయ్యా. నీ సిలువను నమ్మాము, మేము పాపులమని నమ్మాము, పశ్చాత్తాపడ్డాం, నీ రక్తం చేత కడగబడ్డాం, బాప్తిసాలు తీసుకున్నాం, అభిషేకం పొందుకున్నాం, నీ మందిరాలుగా మార్చబడ్డాం. నీ ఆలోచనతోనే నడిపించాలి, నీ ఆత్మతోనే నడిపించాలి. నీ కృప మాకు అనుగ్రహించి ఆశీర్వదించమని మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.